ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిడ్లార్డర్లో దున్నేశాడు. దుబాయ్ పిచ్లకు తగినట్టుగా ఆడేశాడు. పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిని ఉఫ్ఫుమని ఊదేశాడు. పార్ట్నర్షిప్లు నమోదు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు తానున్నానంటూ శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పొగడకుండా ఉండలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ను సైలెంట్ హీరో అంటూ పొగిడేశాడు. నిజానికి ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు అయ్యర్ ట్రబుల్స్ ఫేస్ చేశాడు. బీసీసీఐ కాంట్రాక్టు పోగొట్టుకున్నాడు. డొమెస్టిక్ మ్యాచ్లకు దూరంగా ఉండడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు జట్టుకే దూరమయ్యాడు. ఫ్యూచర్ కెప్టెన్గా ఓ టైంలో పేరు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ టీమిండియాలో చోటు కోసం కష్టపడ్డాడు. మళ్లీ దేశవాళీ టోర్నీల్లోనే బరిలోకి దిగాడు. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో రాణించాడు. అలా టీమిండియా తలుపు తట్టాడు. అయినా ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఫస్ట్ చాయిస్ ప్లేయర్ ఏమీ కాదు. విరాట్ కోహ్లీ మోకాలికి గాయం కావడంతో అనుకోకుండా శ్రేయస్ అయ్యర్కు ఛాన్స్ దొరికింది. అలా దొరికిన అవకాశాన్ని యువ ప్లేయర్ వినియోగించుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నెంబర్ 4లో సెటిల్ అయిపోయాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పిల్లర్లా నిలిచాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 15 పరుగులకే పరిమితమైన ఆ తర్వాత గేరు మార్చాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో అదుర్స్ అనిపించాడు. 56 పరుగులతో సత్తా చాటాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయినా శ్రేయస్ అయ్యర్ టెన్షన్ పడలేదు. క్రీజ్లో నిలదొక్కున్నాడు. అక్షర్ పటేల్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 79 పరుగులతో టీమిండియా డిపెండబుల్ స్కోర్ చేసేలా సక్సెస్ అయ్యాడు. సెమీస్లో ఆస్ట్రేలియా పైన హిట్ అయ్యాడు. క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడు చూపించాడు. 45 పరుగులు సాధించాడు. ఫైనల్లోనూ మెరుపులు మెరిపించాడు. 48 పరుగులతో సత్తా చాటాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ ఆట చూస్తే సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా జట్టు ప్రయోజనాల మీదే దృష్టి పెట్టాడు. సెమీస్లో 5 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఫైనల్లో 2 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మార్క్కు దూరమయ్యాడు. మొత్తంగా శ్రేయస్ అయ్యర్ మిడ్లార్డర్లో సెటిల్ అయిపోయాడు. టీమిండియాలో ఉండాల్సిన ప్లేయర్నని చాటుకున్నాడు.